హాయ్, వెల్కమ్ టు సీతు వ్లాగ్స్. చాలా రోజులైంది కదండి వీడియో చేసి. ఇది సీతు వెంట్రుకల ఫంక్షన్ అనమాట. మేము వెంట్రుకలు తీసినప్పుడు అమ్మవారికి బోనాలు తీసి మేకలు కట్ చేసి అలా వెంట్రుకల పండగని చేస్తాము. సో పెద్ద పిల్లలకి ఇద్దరికి అలానే చేసినాం. సో సీతుకు కూడా అలానే చేస్తున్నాం. బోనాలు తీసినాం కదా, బోనాలు తీసుకొని వెళ్తున్నాము. నిజంగా వీడియో చాలా లేట్ అయిపోయింది. అసలు డైలీ ఏదో ఒక ఫంక్షన్ ఉంటుంది, ఇది తిరగడానికి సరిపోతుంది. వీడియో ఎడిట్ చేయడానికి కూడా నాకు టైం లేదు, అందుకనే మెల్లిగా పెడుతున్నాను. ఇక్కడ బోనాలు కిందికి తీసుకొచ్చి మేము ఎత్తుకుంటున్నాము. సీతు వెంట్రుకల ఫంక్షన్ అయితే చాలా బాగా అయింది. ఇంకా అంటే మేము అనుకున్నంత మంది రీచ్ కాలేరు, కానీ ఫంక్షన్ మాత్రం చాలా బాగా జరిగింది. వీడియో తీయడానికి కూడా అసలు టైం అనేది లేదు, చాలా బిజీగా ఉండే. ఎవరో ఒకరు ఏదో ఒక వీడియో క్లిప్ తీస్తూ ఉంటుంటారు కదా, ఆ వీడియో క్లిప్స్ అన్నీ యాడ్ చేసుకొని నేను ఇలా లాంగ్ వీడియో చేసుకున్నాను దాన్ని. సో అదంతా గ్యాదర్ చేయడానికి కూడా నాకు కొంచెం టైం పట్టింది. ఇలా బోనాలు తీసుకొని వెళ్ళినామన్నమాట. మాకు ఇంటి దగ్గర నుండి చాలా దూరం ఉంటుంది టెంపుల్. సో మేము వ్యాన్లో ఆటోలలో అట్లా వెళ్ళిపోయినాము అందరము. గుడి దగ్గర తీయలేదు నేను వీడియో. అక్కడ అమ్మవారికి బోనం సమర్పించిన తర్వాత అమ్మవారికి ఓడిబియ్యం పోసి మా కార్యక్రమం అంతా చేసుకున్న తర్వాత సీతుకి వెంట్రుకలు తీస్తున్నాము. అది సగం వెంట్రుకలు తీసేవరకు బాగానే కూర్చుంది. ఆ తర్వాత ఇంకా ఏడుపు స్టార్ట్ చేసింది. అస్సలు తీయనియలేదు, సతాయించింది. ఫస్ట్ సగం వరకు బాగానే ఉంది, అంతా ఆడుకుంటూ ఎంత బాగా తీసుకుంటుంది అనుకున్నాం. కానీ ఇంకా కట్ చేయడం మొదలుపెట్టిన నుండి ఇంకా దాని ఏడుపు స్టార్ట్ చేసింది. అస్సలు ఊరుకోలేదు. నేనైతే పట్టుకోలేకపోయినాను. ఇంకా చివరికి అల్లరి చేసింది. ఇలా మేము వెంట్రుకలు అనేది మొత్తం గుండులాగా చేయకుండా ఫస్ట్ ఇలా కత్తెరతో కట్ చేసి మళ్ళీ 1 వీక్ లోపల మొత్తం గుండు అనేది క్లీన్గా చేస్తామన్నమాట. మా పెద్ద పిల్లలకు కూడా అలానే చేసినాం. ఇక్కడ చెవులు కొడుతున్నారు. అమ్మో, నిజంగా అసలు ఎంత పెయిన్, నేనైతే భరించలేకపోయినా. పెయిన్ నాకే వచ్చింది అన్నట్టు ఫీల్ అయిపోయినాను నేను. ఫుల్ ఏడ్చింది సీతు అయితే, ఊపిరి బట్టి ఏడ్చింది. ఇంకా అసలు దాన్ని పడుకోబెట్టి ఊరుకోబెట్టేసరికంటే అమ్మో అసలు ఎంత పెయిన్. పాపం దానికి అసలు నిద్రపోయిన తర్వాత మళ్ళీ లేపడం అదే అయిపోయింది. తర్వాత మేము వెంట్రుకలు మళ్ళీ ఇంకా చెవులు కుట్టడం అయిపోయిన తర్వాత ఓడిబియ్యం పోసుకున్నాము. వీడియో తీయడానికి అసలు ఎవ్వరు లేరు. సో అందరు బిజీగానే ఉన్నారు. ఫొటోస్ని యాడ్ చేసినాను నేను ఇక్కడ. మా వాళ్ళందరూ మాకు ఓడిబియ్యం పోసి ఆశీర్వదించారు. ఇలా సీతు వెంట్రుకల ఫంక్షన్ అయితే అయిపోయింది. మేమైతే ఇక్కడ మా తెలంగాణలో ఎక్కడ ఏ ఫంక్షన్ చేసుకున్నా అంటే వెంట్రుకలు కానీ తొట్లేలు అట్లా ఓడిబియ్యాలు పోసుకుంటూ ఉంటాము. ఎవ్రీ 5 ఇయర్స్కి ఒకసారి కంపల్సరీగా ఓడిబియ్యం అనేది పోసుకోవాలి. ఇక్కడ మా మమ్మీ వాళ్ళకి బియ్యం ఇస్తున్నాము. ఓడిబియ్యం పోసిన తర్వాత వాళ్ళకి ఇవ్వాలన్నమాట, అందులో నుండి కొన్ని. ఆ తర్వాత మా మమ్మీ మా ఓడిబియ్యం దించుకుంటుంది. ఇలా సీతు వెంట్రుకల ఫంక్షన్ అయితే చాలా బాగా జరిగింది. వెంట్రుకలు తీసిన మామకి బట్టలు పెట్టాలి కాబట్టి సో మేము బట్టలు పెట్టినాం. ఆ తర్వాత మాకు కూడా మా వాళ్ళు గిఫ్ట్ పెట్టారు. ఇది సీతు వెంట్రుకల వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.